మొత్తానికి మిమ్మల్ని ఎట్టగిట్ట బురిడి కొట్టించి మొత్తానికి ఒప్పించుకున్నాను. మా భరద్వాజ గారితో మాట్లాడుకుందాం అన్నటువంటి ఒక మంచి గుడ్ ఫీల్ తోటి వచ్చాను నేను. మీరు నానక్ రామగూడలో దాదాపు 7 acres ఎంతో చూపెట్టారు నాకు. 11 లక్షల రూపాయల రేటుకు వస్తుందండి ఇది మనం డైరెక్టర్ అసోసియేషన్ కింద తీసుకుంటే చాలా బాగుంటుందండి అని మీరు నాకు చెప్పారు. 10 కోట్ల రూపాయలు కేవలం వాడికి 10 పైసలు లేకుండా వచ్చేస్తారండి ఈ డైరెక్టర్ అసోసియేషన్ లో. కానీ మొత్తం అంతా కలిపి ఈ డైరెక్టర్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం దాసనారాయణరావు గారు మన ఇద్దరం అభిమానించేవాడు. ఎన్నిటికీ సాయపడ్డాడండి. హాస్పిటల్కి వెళ్ళే రోజు వరకు ఆయన ఏదో ఒక పని చేస్తా ఉన్నాడు. హాస్పిటల్లో ఉండగా కూడా మేము చూసి వచ్చామండి వెళ్ళి ఈ 2 చేతులలాగా వినోదం చేసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎవరి ఇది మీరు చేశారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. మావి చిగురు లాంటి ఏడుపు సినిమా చేశానండి. జనం తిట్టుకుంటూనే శభాస్ అన్నారు. ఒరే కృష్ణారెడ్డి నువ్వు నమ్మిస్తావు అనుకుంటే ఇంత ఏడిపించేసేట బాబోయ్. అలాగే చినుకు చినుకు అందెలతో సాంగ్ 3 సినిమాలు 4 సినిమాల్లో కంటిన్యూస్ గా వాడుతానే ఉన్నారు. అవునండి, అవును. ఉద్దేశం ఏంటి అసలు? నమ్మకం. మధ్యలో రాజకీయ పార్టీలో వెళ్ళినట్టున్నారంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో నాకు అనుబంధం ఉండేదండి. ఆ తర్వాత జగన్ తోటి కూడా అనుబంధం ఉంది. సినిమా వాళ్ళు చెప్తే గెలుస్తారు అనుకునేది భ్రమ ఏదైనా కానీ. సినిమా వాళ్ళు ఎవరైనా నిలబడితే విపరీతంగా వచ్చేస్తారు జనం వచ్చేయడాన్ని చూసేసి ఇదంతా వచ్చేసారేమో అని కనుక నమ్మితే అంతకన్నా. పవన్ కళ్యాణ్ 2 సీట్లలో మా మధ్య ఎప్పుడో లాస్ట్ ఓడిపోయాడు. సినిమాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారి పార్టీ నిలబడలేదు. ఆయన అంగీకరించాడు. ఆయన నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. సూపర్. నేను ఎందుకు వచ్చానంటే అసలు ఇక్కడికి కేవలం మీరు నన్ను అక్కడ ప్రెసిడెంట్గా జాయిన్ చేశారు, కృతజ్ఞత. జాయిన్ చేసిన తర్వాత నేను 2 trips చేశాను డైరెక్టర్ అసోసియేషన్. కృతజ్ఞత. కేవలం ఈ కృతజ్ఞత భావంతో మా భరద్వాజ గారితో మాట్లాడుకుందాం అన్నటువంటి ఒక మంచి గుడ్ ఫీల్ తోటి వచ్చాను నేను. మీ ఇష్టం, మీరు ఏదైనా అడగండి సార్. అది ఎట్లాగ ఎత్తారు కాబట్టి అది మన కోసం కాదు, నా కోసం నేను మిమ్మల్ని ప్రెసిడెంట్ చేయలేదు. నన్ను కూడా మీకు తెలీదు, మన ప్రభాకర్ రెడ్డి గారు ఒక రోజు రోడ్డు మీద నేను వెళ్తా అంటే కారు ఆపి నన్ను ఎక్కించుకున్నారు. కారులో ఎక్కించుకుని రా అని చెప్పి తీసుకెళ్ళి డైరెక్టర్ అసోసియేషన్కి తీసుకెళ్ళి, అప్పటికి నేను మెంబర్ కాదు, మామూలు మెంబర్ కూడా కాదు నేను. నాకు మెంబర్షిప్ ఇచ్చి నన్ను ప్రెసిడెంట్ని చేసి ఆయన పెట్టినాక కొంతకాలం నడిచిన తర్వాత ఆయన ఇచ్చినప్పుడు నాకు 25,000 రూపీస్ బాండ్ ఒకటి ఇచ్చారు, ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ఇచ్చారు. ఇచ్చినాక నేను నడిపిస్తా అంటే కొంతకాలం అప్పటికి 4-5 ఏళ్ళు అయిపోయినాక మీరు మంచి పీక్లో ఉన్నారు. జనరల్గా అంత టాప్లో ఉన్న డైరెక్టర్ అసలు ఒప్పుకోవటమే కష్టం, ఇంపాసిబుల్. అసలు మొత్తానికి మిమ్మల్ని ఎట్టగిట్ట బురిడి కొట్టించి మొత్తానికి ఒప్పించుకున్నాను. బురిడి కొట్టించడం ఏముందండి, ఉపయోగపడేటట్టే అంటే మనం వాళ్ళకి పనికి వచ్చేటట్టు కావాలి. మనం కొత్తగా హైదరాబాద్లో ఇండస్ట్రీయే కొత్తగా సార్. సో మన ఆర్గనైజేషన్ నిలబడాలి అంటే మీరుండాలి. అట్లా అంటే మిమ్మల్ని ఈవి సత్యనారాయణ గారిని, బి గోపాల్ అందరినీ, విజయనిర్మల గారిని అందరినీ మీరు కూడా మాట్లాడారు. ఆల్రెడీ మీరు ప్రెసిడెంట్ అయ్యి ఉండి కూడా మీరు స్వయంగా నన్ను పిలిచి అడగడం అనేటటువంటిది నేను ముచ్చటపడిపోయాను. ఏదోటి చేయాలన్న తపనతోటి వచ్చి అప్పుడు వరుసగా కొంత అమౌంట్ మీరు ఆ ఐడియా డైరెక్టర్ 5,000 రూపాయలు ఇవ్వాలి సినిమాకి అనేది పెట్టకపోతే, మీరు అయిపోయినాక నేను నా టర్మ్ అయిపోయేటప్పటికి 52 లక్షలు 25,000 రూపాయలు ఇచ్చింది మనది. పైగా 52 లక్షలు అలా ఉండడం కాదు కదా, మీరు ఏం చేస్తారో మీకు గుర్తుందో లేదో నేను చెప్తాను. మీరు నానక్ రామగూడలో దాదాపు 7 acres ఎంతో చూపెట్టారు నాకు. చూపెట్టి 11 లక్షల రూపాయల రేటుకు వస్తుందండి ఇది మనం డైరెక్టర్ అసోసియేషన్ కింద తీసుకుంటే చాలా బాగుంటుందని అని మీరు నాకు చెప్పారు. చెప్పిన మీరే అన్నారు, ఇది మనం డైరెక్ట్గా తీసేసుకుని అంటే కొనేద్దామని అన్నాను నేను. అలా కొనేయడం కుదరదండి, డైరెక్టర్ అసోసియేషన్లో పెట్టాలి, మీటింగ్లో పెట్టాలి, జనరల్ బాడీ మీటింగ్లో పెట్టిన తర్వాత కానీ
చేయకూడదు అని మీరు చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి జనరల్ బాడీ మీటింగ్లో పెట్టామండి. ఇప్పుడు ఈ 52 లక్షలకే దరిదాపుగా 11 ఏళ్ళు అంటే బ్యాలెన్స్ ఏదైనా ఉంటే నేను వేసేస్తానండి. నేను ఏదో భగవంతుడి దైవాల పీక్లోనే ఉన్నాను కాబట్టి నేను వేసేస్తానని మీకు కూడా చెప్పానండి. చెప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం జనరల్ బాడీ మీటింగ్లో పెట్టామండి. పెడితే కొంతమంది అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే ఇంక మనం చేసేది లేక నిస్సహాయ స్థితిలో వదిలేసాను. మీకు గుర్తుంది ఆ సైట్ లో ఇప్పుడు విల్లాస్ గెట్ ఉన్నాయి, బ్రహ్మాండంగా విల్లాస్ గెట్. ఇవాళ సైట్ వాల్యూ ఎంత అండి? మనం 11 లక్షలకు అడిగినటువంటి దాని వాల్యూ ఇవాళ లేదంటే ఒక 60 కోట్లు 70 కోట్లు ఉంటుంది. ఎకరం 60 కోట్లు. ఎకరం 60 కోట్లు ఉంటుందండి. మనం 11 లక్షలకి అడిగాం. 11 లక్షలకి అడిగాం. ఎంత డిఫరెన్స్. నేను అప్పుడు మనసులో ఏమనుకున్నానంటే మొత్తం అసలు డైరెక్టర్స్ అందరికీ మనమే ఇల్లు కట్టేద్దాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్న ఫీలింగ్తో ఉండేవాడిని. కానీ మొత్తం అంతా కలిపి ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం చెడగొడేసారు బట్టి. దాంతో మనం విసిగిపోయి ఆ తర్వాత ఇక నేను వదిలేసానండి అది. ఇంకా ఆ తర్వాత ఇంకా జోలికి వెళ్ళటం మానేశాను. మీరు ఒక మంచి ప్రయత్నంతో చేశారు. నాకు ఆ కృతజ్ఞత ఇప్పుడు కూడా ఉందండి. బట్ సార్ అంటే మీరు చేసింది అందరూ వచ్చి మన అందరం కలిసి చేసింది ఇవాళకి కూడా అసోసియేషన్కి ఆ స్టేటస్ ఉంది సార్. ఇవాళ డైరెక్టర్ అసోసియేషన్ యాక్చువల్గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫెడరేషన్. జనరల్గా చెప్పాలంటే మనం పార్ట్ ఆఫ్ ఫెడరేషన్ లాగా ఉంటాం, మనమే పెద్దవాళ్ళం, మన కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది అది మొత్తం ఇండస్ట్రీ అంతా. ఆ స్టేటస్ తీసుకొచ్చాం, అది నిలబెట్టుకుంటున్నారు ఆ పిల్లలు. బాగుంది, సంతోషం. అంతకంటే మనకి మన బిడ్డ బాగుంది అనుకుని మనం హ్యాపీగా ఉండాలి తప్ప దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సరే కొంతమంది ఉంటారు నిజంగా అది అయ్యుంటే మనసు పిండేస్తూ ఉంటుందండి. ఏంటి ఇది ఇంతమంది మనం ఒక మంచి విషయం చెప్దాము అని అంటే సక్సెస్ కాలేకపోయాము అనే ఫీల్ మాత్రం అప్పటికి ఇప్పటికి ఉంటుంది. అందుకే నేను మానేశానండి. ఆ రోడ్డు వెళ్తేనే బాధేస్తుంది. రోజు వెళ్తారు రోడ్డు, అది చూసి బిల్డింగ్. అదే కనుక డైరెక్టర్స్ అసోసియేషన్ కనుక మనం అక్కడ ఇల్లు కట్టేస్తున్నట్టు అయితేనండి ఉండేది అసలు ఏ రేంజ్ లో ఉండేదండి. ఒక్కొక్కటి ఇల్లు వాళ్ళు లేదంటే ఎక్కడో ఉండేదండి. ఎంత చెప్తున్నారు అక్కడ రేట్? ఇప్పుడు ఒక్కొక్క 60 కోట్లు ఎకరం. అవును, ఎకరం 60 కోట్లు. ఇల్లు ఎంత చెప్తున్నారు? ఇల్లు 10 కోట్లు. ఇల్లు 10 కోట్లు. 10 కోట్ల రూపాయలు కేవలం వాడికి 10 పైసలు లేకుండా వచ్చేసారండి ఈ డైరెక్టర్ అసోసియేషన్ లో. అలాంటిది మొత్తం అందరూ చెడగొట్టుకున్నారు. ఉంటారు కొంతమంది, తప్పదు అంతే. ఇంక నేను సైలెంట్ అయిపోయానండి. ఆ తర్వాత కూడా సైలెంట్ అయిపోయాను. కానీ మనసులో బాధ ఉంటుందండి, అయ్యో మనం ఏదో చేద్దాం అనుకున్నామే చేయలేం లేదే అని. వాళ్ళే చేసుకొని లేదు, మనం ఏం చేయగలుగుతాము. సార్ అసలు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అసలు ఫస్ట్ నాకు తెలిసి సినిమా హీరోగా వచ్చినట్టున్నారు కదా, సినిమా ఇండస్ట్రీ హీరో అయిపోదాం ఏమైనా సరే మనకన్నా అందుకని ఎవరు జనరల్ గా ఉంటుంది కదా. అంటే మన 90% నాకు తెలుసండి ఎవరి జర్నీ అన్న అలాగే స్టార్ట్ అవుతుందండి. మనం హీరోలకి తక్కువ అని చెప్పి, కానీ మనకి ఒక బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్లో మనం కూడా కొన్ని కథలు ఆలోచించవచ్చు అనే విషయాన్ని మనకి ఎవరో ఒకళ్ళు గట్టిగా చెప్తేనే తప్ప మనకి ఎక్కదు. అందుకని అప్పుడు కథ స్క్రీన్ ప్లే అంతా కూడా వేరే ఇంకొక డైరెక్టర్ని పెట్టుకుని చేశానండి, పగడాల పడవనేటటువంటిది. సరే ఆ అధ్యయనం పూర్తి అయిపోయింది. ఆ తర్వాత చాలా మళ్ళీ సర్లే ఇక ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం కూడానండి. అయిన తర్వాత మళ్ళీ అచ్చిరెడ్డి గారు ఒక రోజుని పిలిచి, రే నీ దగ్గర ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది, నీకు తెలియట్లేదు, చెప్పినట్టు చెప్పకుండా చెప్పడం అనేటటువంటిది నీ ప్రత్యేకత. అందుకని నువ్వు ఒక పని చేయి, మంచి కథలలో ఈ కథల మీద మనం సినిమాలు చేద్దాం అని ఒక ఆలోచన చెప్పాడండి ఆయన. చెప్పిన తర్వాత ఇంక నేను అటే వెళ్ళానండి. అది వాళ్ళకి ఏ రేంజ్కి వచ్చింది అంటే కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, ఇంక్లూడింగ్ మాటలు, మ్యూజిక్ తో సహితం చేసే రేంజ్కి తీసుకొచ్చేసాడు ఆయనే. మీరు ఈ కథలు రాయటం అనేది అసలు మొదటి నుంచి ఉందా? మీరు మధ్యలో క్యాసెట్ల బిజినెస్ ఏదో చేసేవారు అన్నారు. అవునండి. అది చూసినప్పటి నుంచి సినిమాలు చూస్తాంతో వచ్చిందా? అంటే
పొట్టకూడి కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి అది క్యాసెట్లు చేసినప్పుడు అంటే రామ్ గోపాల్ వర్మ కూడా వీడియో షాప్ పెట్టాడు. ఆ, వీడియో షాప్ పెట్టాడు. అందరూ అతను ఏదో సినిమాలు ఒకటి చూస్తూ చేసుకుంటూనే ఉండేవాడు, మాకు ఉంటారండి. చెప్తా ఉండేవాడు, క్యాసెట్లు ఇస్తూ ఉండేవాడు. అవును. మీరు అట్లా క్యాసెట్లలో నుంచి ఏమన్నా నేర్చుకుందా, లేకపోతే ఒరిజినల్ గానే మీలో? అబ్బాయి క్యాసెట్లో నేను ప్రత్యేకంగా ఏమి నేర్చుకోలేదండి. క్యాసెట్లు బిజినెస్ అనేది బిజినెస్లో చేసేవాళ్ళం. ఓకే కానీ పాత సినిమాల ద్వారా మాత్రం చాలా నేర్చుకున్నానండి. ఓకే ఓకే అలాగని పాత సినిమాల యొక్క దర్శకులే నా ప్రామాణికం అని చెప్పేసి నేను చెప్పను. ఓకే నాకు ప్రామాణికం ఎవరు అని అంటే కమింగ్ ఫ్యూచర్ అండి. అంటే ఫ్యూచర్లో చెప్పబోయేటటువంటి వాళ్ళందరూ కూడా నాకు గురువులే. చెప్పేసిన వాళ్ళు ఎలాగా చెప్పేశారు, వాళ్ళు గురువులే. చెప్పేశారు ఆల్రెడీ, నేను అయిపోయింది. ఓకే ఓకే చెప్పేశారు, కొంతమంది చనిపోయారు, పెద్దగా ఎవరు లేరండి. కానీ ఆ సినిమాలన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడినాయి. వాటితో పాటుగా ఇప్పుడు చేస్తున్నటువంటి ట్రెండ్, న్యూ ట్రెండ్ అంతా వాళ్ళ ఈ గురుత్వాన్ని నేను స్వీకరించుకునండి, వాళ్ళకి శిష్యత్వాన్ని నేను ఆపాదించి నేను కంటిన్యూ చేస్తూ వెళ్ళానండి. అంచేత ఇప్పుడు నేను ఏ సినిమా చూసినా చాలా బాగుంటే మాత్రం అందరం కొంత నేర్చేసుకుంటాను నేను. అవును, ఇలా మనం ఎందుకు చేయకూడదు అలాగనే. అంటే మీరు తీసిన మొదటి సినిమా నుంచి కొంచెం కొత్త, కొబ్బరి బొండంలో ఆయన లావుగా ఉండటం అవునండి. అది విచిత్రంగా. మీరు కొబ్బరి బొండం ఫస్ట్ మన ఇద్దరు మీటింగ్ గుర్తుందా మీకు? లేదండి, నాకు గుర్తుంది. నేను పద్మాలయ స్టూడియోలో కూర్చుని ఉంటే మీరు దివాకర్ బాబు గారు ఒక పెద్ద టేప్ రికార్డర్ ఒకటి పట్టుకుని కృష్ణ గారికి పాటలు వినిపిస్తానికి వచ్చారు. అక్కడికి వచ్చి నేను బయట ఉంటే నాకు బయట కనపడగానే దివాకర్ బాబు అంతకుముందు నాకు పనిచేసినాడు కదా, ఆయన గబగబా కూర్చోబెట్టి కృష్ణారెడ్డి గారు ఈయన భరద్వాజని పరిచయం చేసి మన ఇద్దరికి పాటలన్నీ వినిపించారు. పాటలు నాకు బాగున్నాయి పాటలు అంటే అప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు కుర్రాళ్ళు. నేను మ్యూజిక్ డాన్స్ కూడా చేస్తాను, డాన్స్ కూడా నేనే చేస్తానంటే నేను కసున్నాడు, జీవితంలో పగున్నాడు, ఎవడైనా సరే అలాగే ఉత్సాహంగా ఉంటాడండి. నేను కోపడ్డా. సినిమా మ్యూజిక్ చేసి ఎట్టగట్ట నువ్వు డాన్స్ చేస్తానటువంటి పిచ్చి పిచ్చి అసలు వేయొద్దు, డాన్స్ మాస్టర్ని పెట్టుకోండి, సినిమా డాన్స్ వేరు అది ఇదని నా తెలివితేటలన్నీ అక్కడ ఉపయోగించారు. అప్పుడు ఆయన డైరెక్టర్ వేరు ఆ సినిమాకి, వేరే కొబ్బరి బొండం డైరెక్టర్. కొబ్బరి బొండం ఏమో వేరే డైరెక్టర్, కాటరగడ్డ రవితేజ చేశారు. సో ఆ తర్వాత మీరు ఇక మాకు అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే డిఫరెంట్ ఫిలిం అంటే ఎక్కడికక్కడ ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇప్పుడు మామూలు సినిమాలు కాదు, మీ మావచూరు కానీ లేకపోతే ఆ పేర్లు గుర్తు రావాలంటే ఇప్పుడు కష్టంగానే. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఎ డిఫరెంట్ ఫిలిం. ఆహ్వానం, శుభలగ్నం అన్ని మంచి సినిమాలు, అన్ని మంచి సినిమాలు, పైగా ఎక్కడ అశ్లీలం లేకుండా అన్ని బాగుండి ఎంజాయ్ చేస్తూ లాంటి కామెడీ చేసినప్పటికి కూడా ఫ్యామిలీ అన్నారండి. ఫ్యామిలీ అద్భుతమైన సినిమాలు వినోదం చేసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎవరి ఇది మీరు చేశారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పారు, మీరు అభినందించారు. అద్భుతం. అంటే సినిమాలు అంటే వినోదం యాక్చువల్గా మీరు చేసే సినిమా లాంటి సినిమా లాగా లేదు. అంటే నేను ఏ సినిమాని కూడా ఇంకొక సినిమా లాగా మాత్రం నేను ఎప్పుడు చేయనండి. మళ్ళీ మార్చేస్తూ ఉంటాను. అంటే వినోదం లాంటి సినిమా చేసి తర్వాత మావి చిగురు లాంటి ఏడుపు సినిమా చేశానండి. జనం తిట్టుకుంటూనే శభాస్ అన్నారు. ఒరే కృష్ణారెడ్డి, నువ్వు నమ్మిస్తావు అనుకుంటే ఎంత ఏడిపించేసేట బాబోయ్ అలాగని. నాకు ఇప్పటికీ కూడా నా చెవిలో మోగుతూనే ఉంటాయండి ఆ మాటలు. మీరు మొదట్లో ఎక్కువ సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారితో తీశారు కదా, తర్వాత మధ్యలో ఆలీ గారికి వచ్చేసారండి. తర్వాత ఆలియే కదా రాజేంద్ర ప్రసాద్ తర్వాత. ఆలీ ఈజ్ ఏ కేపబుల్. అంటే ఎటు వచ్చి ఏంటంటే అతను అప్పుడు చిన్న చిన్న వేషాలు వేసేవాడు అండి. నా దగ్గర కూడా చిన్న వేషాలు వేశాడు. మాయిలోడ్లో చిన్న వేషం వేశాడు, నెంబర్ 1లో చిన్న వేషం వేశాడు. వేసిన తర్వాత అప్పుడు ఈ కుర్రాడి దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన క్యాలిబర్ ఉంది అన్నటువంటి ఫీల్ తోటి నేను ఆలీని సెలెక్ట్ చేసుకున్నానండి. చేసుకున్నాను, చేసేయగలిగాను. అదేమో సెన్సేషనల్ హిట్ అయిపోయింది. సూపర్ సెన్సేషనల్. 1 year ఆడింది. అద్భుతం. అంటే మ్యూజిక్ ఇప్పుడు మీరు అట్లా మ్యూజిక్ నేర్చుకున్నారా, లేకపోతే ఆటోమేటిక్గా అసలు ఇన్బిల్ట్ సంగీతం, ఇన్బిల్ట్ రైటింగ్ వచ్చేసినాయి? లేదండి. అంటే ఒకటండి, మ్యూజిక్ అనేటటువంటిది మనం నేర్చుకుంటే వచ్చేది కాదు. ఎందుకంటే నాకు ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో గురువు గారు కృష్ణ గారు
కృష్ణ గారు అంటే కృష్ణ చక్రాల్లో కృష్ణ ఓకే ఓకే అని చనిపోయారు ఆయన. కృష్ణ గారండి. కృష్ణ గారు నాకు ఒక రోజు ఏం చేశారంటే నా దగ్గరికి వచ్చి, ఏమండి మీకు తెలుసో తెలీదో మీ దగ్గర మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అలాగని. ఎందుకనంటే ఆయన నేను కలిపి అంతకుముందు ఒక డబ్బింగ్ సినిమాకి పనిచేసినప్పుడు నేను మ్యూజిక్ చెప్పడం చూశాడు ఆయన. మీకు ఆయన ఆయన సర్ప్రైజింగ్గా చూస్తూనే ఆఖరికి నన్నే ఫాలో అయ్యారు వాళ్ళందరూ. దర్యాప్తు అనేటటువంటి సినిమా అది. ఫాలో అయిన వీళ్ళు ఆయన నా దగ్గరికి వచ్చారండి. వచ్చి ఏమండి నేను ఆల్రెడీ చూశాను మీ దగ్గర ఒక చిన్న కెపాసిటీ ఒకటి ఉంది, సేమ్ ఇదే కెపాసిటీ మన చక్రవర్తి గారి దగ్గర కూడా ఉంది అని చెప్పి ఆ విషయం చెప్పాడండి. ఇప్పుడు మీకు అంటే నాకేమొస్తుందండి, నాకేమి నోట్స్ రాదు, నాకేమి రాదు కదా, రాయడు రాదు, మ్యూజిక్ గురించి నాకు ఆఖరికి స్వరం కూడా నిలబడలేను. ఇన్ని మైనస్లు నాకు ఉన్నప్పుడు నేను ఎలా చేయగలుగుతాను? లేదు మీరు ఎలా చేయగలరో నేను చెప్తాను అని చెప్పండి, మీకు ఎందుకు నేను పెట్టట్టు కూర్చుని నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను నేను అని చెప్పాడు ఆయన. సరే కూర్చుందాం అనుకుని కూర్చున్నానండి. అది కొబ్బరి బండానికి కూర్చుంటే ఒక్కొక్కటి అద్భుతాలు వస్తున్నాయండి. అది ఆయన కృష్ణ గారి ప్రతిభ అది. సో అద్భుతాలన్నీ వస్తుంటే ఇవన్నీ కలిపండి అసలు ఒక సినిమాకి సంబంధించిన సంగీతం కంప్లీట్ అయిపోయిందండి. ఎందుకంటే ఆయన ఏం చేసామంటే నేను మీరు ఏదో అనండి సార్ అనేవాడు. ఏదో అన్నాను అనుకోండి, ఇది కొత్తగా ఉందని రాసేవాడు. ఇట్లా వరుసగా రాసేసరికి ఏమండి ఇప్పుడు ఇందులో ఇది పల్లవ చేసుకోవచ్చు, చరణం చేసుకోవచ్చు అని ఇప్పుడంటే నాకు అలవాటు అయిపోయింది అనుకోండి. కానీ ఒక 2-3 సినిమాల వరకు ఆయనే చేశారండి. అప్పుడు ఎమ్మెల్యేల వరకు ఆయనే చేశారు. ఎమ్మెల్యేల ట్యూన్స్ కంపోజింగ్ అంతా కూడా ఆయన చేశారండి. ఆ తర్వాత రికార్డింగ్ ఒకటి చేయలేదు, అది ఆయన చనిపోయాడు ఆయన. ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం ఏదో దేవుడి దయ వల్ల కాస్త పట్టొచ్చింది. నిజానికి ఆయన తయారు చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నేను. ఒకసారి ఇలాగే నేను ఫ్లైట్లోనండి చక్రవర్తి గారిని కలిసినప్పుడు ఆయన అడిగా నేను, ఏమండి నాకా నోట్స్ రాయడం రాదు, నాకా ఇది రాదు అది రాదు, అసలు స్వరం తెలీదు, రాగాలు తెలీదు, ఎలా సార్ నేను అయినప్పటికి కూడా చేసేస్తున్నానని. ఆయన అన్నాడు, చేస్తున్నావు కదా, చెయ్యి బాగానే ఉంది కదా అన్నాడు ఆయన. నీకు ఓ విషయం చెప్పనా నేను అన్నాడు ఆయన. చెప్పండి సార్ అన్న. నాకు రాయటం రాదయ్యా, నేను కూడా రాయలేను, ఏదో అలాగా లాక్కు వెళ్ళిపోవడం అంతే. కాకపోతే ఏంటంటే ఒక్క పని చేయి, నువ్వు ఇప్పుడు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు. నిజంగా నేర్చుకుందాం అనుకున్నాను నేను అప్పుడు, మనం నేర్చుకోవాలి కదా ఇప్పుడు ఇదంతాను అని. ఆయన దెబ్బకి మానేసాను. ఆయన ఎప్పుడైతే చెప్పాడో నేను గురుతర బాధ్యతగా తీసుకున్నట్టు ఇది ఏమయ్యా, ఏదైనా సరే క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు టెల్ ద న్యూ థింగ్స్, న్యూ రాగాస్, సంథింగ్ ఇన్ ద ఓల్డ్ రాగాస్ ఆల్సో న్యూ థింగ్. మొత్తం మీద ఏమైనా సరే కొత్త కంపోజింగ్ కనుక నువ్వు చేయగలిగినట్టయితే అది నీకు ఆల్రెడీ సక్సెస్. నువ్వు చూసావు కదా, చూసి కూడా మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు, నువ్వు మాత్రం నేర్చుకునే ప్రయత్నం చేయకు. అలాగే సార్ అని అన్నాను నేను. ఫ్లైట్లో వస్తున్నాండి. ఒక విషయం కాదు, మన ఇద్దరికి సంబంధించిన విషయం ఒక రకంగా చెప్పాలంటే, దాసనారాయణరావు గారు మన ఇద్దరం అభిమానించేవాడు. ఒక రకంగా దాసరి గారి యొక్క ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి అని చెప్పగలుగుతాను నేను. నేను ఒక కథ పట్టుకునండి ఆయన దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్గా వెంటనే చూడండి, అంటే ఒక దర్శకుడు అయి ఉండి నాకెందుకు అనుకోలేదండి, సూర్యకు ఫోన్ చేసి చెప్పారండి. హీరో సూర్య, తమిళ్ హీరో సూర్యకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళి చెప్పానండి. చెప్తే మహా అద్భుతంగా ఉందండి, ఇది చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఆయన ఒక ఫంక్షన్లో కలిసామండి. సూర్య వచ్చాడు, ఆయన రాగానే గౌబా నా దగ్గరికి వచ్చాడండి. నాన్న కలిసాడు, గౌబా నా దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఏం కథ చెప్పారు సార్ అలాగని వాళ్ళ మిస్సెస్కి చెప్పాడండి, జ్యోతికకి చెప్పాడు. ఈయన చాలా అద్భుతమైన కథ చెప్పారు, మామూలు కథ కాదు, అది మైండ్ బ్లోయింగ్ అలాగనండి. కానీ అది ఎందుకునో ఇక ఎక్కలేదు.
ఇప్పుడు అలాంటి అద్భుతమైనటువంటి కథని నేను ఇప్పుడు చేస్తానండి. అలాంటి కూడా కాదు, నేను అదే కథను చేస్తున్నానండి. అదే కథ. సూపర్. సూర్య చేత కూడా శభాష్ అనిపించుకున్నారు ఉన్న సబ్జెక్ట్ అది. బాలకృష్ణతో సహా శభాష్ అనిపించుకున్నటువంటి సబ్జెక్ట్ అండి అది. ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా శభాష్ 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 అంటున్నటువంటి, ఎవడు వింటే వాడు ఈ కథ 100% పక్కా అని అనేటటువంటి కథ అండి అది. అలాంటి భవిష్య కథను చేశాను నేను ఇప్పుడు. దాసనారాయణరావు గారు ఇప్పుడు 4వ తారీఖు ఆయన బర్త్డే. అవునండి. జనరల్గా ప్రతిసారి మనం వెళ్ళి ఆయన కలిసేవాళ్ళం, విష్ చేసి వచ్చేవాళ్ళం, ఆయన పిలిచేవాడు, మనని భోజనం పెట్టేవాడు, మనతో కలిసి పోంచేవాడు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా దాన్ని డైరెక్ట్ స్టే చేస్తున్నాం. అవునండి. ఇప్పుడు అది యాక్చువల్గా ఏంటంటే ఈ 4వ తారీఖు నాడు ఆయన బర్త్డే అండి. ఆ రోజు 3వ తారీఖు నాడు ఉంటుందని చెప్పేసి అన్నారు. బట్ నిన్నే ఫోన్ చేశారు నాకు, 19వ తారీఖు మారింది అలాగని చెప్పేసి, పోస్ట్ పోన్ అయింది అలాగని చెప్పేసి. ఎగ్జాక్ట్గా డేట్ తెలియదు కానీ బట్ ఉంటుందండి, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అలాగని. బహుశా ఎలక్షన్స్ అయిన తర్వాత పెడతారేమో అక్కడ పర్మిషన్. 19th పెట్టారంట. బహుశా పర్మిషన్స్ ఏవి దొరకకపోవచ్చేమో అనిపించింది. లాల్ బహదూర్ స్టేడియం కదా సార్ అది, పోలీస్ పర్మిషన్ ఇదంతా అంచేది. ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఎదురయ్యి ఇది తప్పక మార్చాల్సి వచ్చిందండి. బట్ మార్చే విషయం కూడా చెప్పారు నాకు. బట్ నేను డెఫినెట్గా అటెండ్ అవుతానండి. అటెండ్ అవ్వాలి, తప్పదు, మనకి తప్పదు. అది తప్పదని కాదండి, ఆత్మీయతతో అటెండ్ అవుతాను. ఆత్మీయత తప్పదు అనేది అందుకే కాబట్టి అంటే ప్రేమతోటి అటెండ్ అవ్వడం అంతే. బలవంతంతో కాదు, ప్రేమతోటి తప్ప అంతే, ప్రేమతోటి తప్ప. అలా కట్టేసాడు ఆయన మన అప్పట్లో. అవును. ఎన్నిటికీ సాయపడ్డాడండి. ఆయన పెట్టిన ఆవడలు కూడా ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ఆయన పెట్టిన కారబూంది కూడా గుర్తుంది నాకు ఇప్పుడు. ఎలాగైనా ముందు అయ్యి వచ్చేసేయండి. సమస్య వింటాం కంటే ముందు తినండి, ఆ తర్వాత చూడండి. గ్రేట్ మ్యాన్. రకరకాలు ఎన్ని చేశాడు, ఎంతమందికి చేశాడు, ఆయన్ని మర్చిపోలేము. ఏ రోజు ఎవరు ఇండస్ట్రీలో అట్లీస్ట్ ఆయన లాస్ట్ డే వరకు, అంటే హాస్పిటల్కి వెళ్ళే రోజు వరకు ఆయన ఏదో ఒక పని చేస్తా ఉన్నాడు. హాస్పిటల్లో కూడా మేము చూసి వచ్చామండి. ఈ 2 చేతులలాగా, అంటే ఈ చేతుల యొక్క వెయిట్ కూడా ఆయన కాయగలిగినటువంటి స్థితిలో లేకపోవడం అనేటటువంటిది అంత మహానుభావుడికి జరగకూడనటువంటి సందర్భం అది. చాలా ప్రాబ్లం. సో ఆయన బర్త్డే రేపు 4వ తారీఖు. ఆయన అనుభూతులు మనకు ఎట్లా ఉండిపోయినాయి అంతే. ఇక అనుభూతులతో గడపడమే తప్ప. అట్లా మీరు ఒక సినిమా తర్వాత ఒక సినిమా అద్భుతమైన సక్సెస్లు జరుగుతామంటే, ఆలీతో సినిమా తీయటం అనేది రిస్క్ కదా, మీ కెరియర్కి రిస్క్ అని అనిపించలేదు ఆ రోజు? ఏమీ అనిపించలేదండి. అదే మొండి ధైర్యం కాదండి, మొండి ధైర్యం కాదండి, స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం. ఈ నమ్మకం ఏం చేస్తుంటే నిలబెట్టేస్తుంటుందండి. ఇప్పుడు నేను చేయబోయే సినిమా కూడా అలాంటిదే అండి, నమ్మకంతో కూడిన సినిమా అది. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు? ఎవరితో అనేది నేను వీలైనంత వరకు పెద్ద క్యాస్టింగ్కి వెళ్ళిపోనండి. ఎందుకంటే నాకు అనువైనటువంటి క్యాస్టింగ్, అది అందులో ఫ్రెష్నెస్ ఉంటే మాత్రం అది 100% సూటబుల్ అని చెప్పి నేను ఫీల్ అవుతానండి. మరి ఆ రోజుని ఎమ్మెల్యేలు ఆడలేదు, ఆలీ హీరో, ఏ ఫ్రెష్ సూపర్. అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ని కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే డెఫినెట్గా కొత్తగా ఉంటుందండి. కొత్త సినిమాలు చేయటమే నాకు అలవాటు అండి. కొత్త సినిమాలు మాత్రమే చేస్తాను నేను. వెరీ గుడ్. ఇప్పుడు మీరు మ్యూజిక్ చేశారు కదా, బయట సినిమాలకి ఏమైనా చేశారా? ఫస్ట్ కొబ్బరి లేదు, బయట సినిమాలకి ఎందుకు చేయలేదో కూడా మీకు కారణం చెప్తాను నేను. ఎందుకు చేయలేదు అని అంటే, పట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి నచ్చినటువంటి రాగాలు కంపోజ్ చేసేటంత కెపాసిటీ నాకు లేదు. టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ అండి, ఓపెన్లీ. ఏమొస్తే అదే చెప్పుకోవాలి కదా, రాంది చెప్పుకోకూడదు, లేనిది అంతకన్నా చెప్పుకోకూడదు. అంచేత ఈ వాస్తవాన్ని మరిచి నేను బయట రికార్డింగ్ చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్పి ఫీల్ అయ్యానండి. అన్ని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన మీరు మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు పెడుతున్నారు? 1-2 సినిమాలు పెట్టినట్టున్నారు. పెట్టుకోవడానికి కూడా కారణం ఉందండి. అశ్విని దత్ గారు ఆయన అన్నాడు, ఏమండి కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ మారిస్తే బాగుంటుందేమో అన్నాడు ఆయన. మీ ఇష్టం అండి అన్నాను. అప్పుడు మణిశర్మ గారిని పెట్టామండి ఒక సినిమాకి. ఆ తర్వాత వేరే వాళ్ళని ఎవరినో పెట్టాము అంతే. కీరవాణి గారిని ఒక ఆయన పెట్టాము. ఇంకా తర్వాత కూడా మళ్ళీ మానేసి నేనే చేయటం మొదలు పెట్టాను. ఎందుకంటే నాకు ఒక సౌలభ్యం ఉందండి. నాకేంటంటే చేసేటప్పుడే నాకు మ్యూజిక్ తెలుస్తుందండి.
తెలిసినప్పుడు నాకు ఇగో ఈ ఫార్మేట్లో మనం వెళితే బాగుంటుంది కదా అలాగని చెప్పేసి నేను వెళ్తాను. కానీ వేరే వాళ్ళకి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి మీకు ఏం కావాలంటే ఇది అంటే ఆ సన్నివేశం చెప్పిన తర్వాత ఒక అరగంట ఒక పావు గంట తర్వాత ఏదో ఒక ట్యూన్ వాళ్ళు చెప్తారు. నేను ఈ ట్యూన్ చెప్పడానికి నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి ఉంటానండి. అందుకని కథ రాసినప్పటి నుంచి ఇక్కడ ఇలాంటి రాగం ఉంటే బాగుంటుంది. అందుకనే మీకు మ్యూజిక్ బాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది సినిమాలో. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నాకు తెలిసినంతవరకు, ఎవరు చేసి ఉంటారు. చినుకు చినుకు అందెలతో సాంగ్ 3 సినిమాలు 4 సినిమాల్లో కంటిన్యూస్గా వాడుతూనే ఉన్నారు. అవునండి, అవును. సెన్సేషనల్ హిట్ సాంగ్ని మళ్ళీ మళ్ళీ వాడటంలో తీయటంలో మీ అవి ఉద్దేశం ఏంటి అసలు? నమ్మకం. ఏం నమ్మకం అండి? జనం మీద నమ్మకం అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే వస్తారా? కాదండి, రుద్దడం కాదండి, అది అభిలషించడం. అంటే అభిప్రాయపడి అభిలషించి వాళ్ళు చూస్తారన్నటువంటి నమ్మకం ఒకటే అక్కడ మనం నిలబడద్దండి. అది 100% అక్కడ ది రీజన్ ఈస్ ద సౌండ్. అంటే ఆ మ్యూజిక్లో ఉన్నటువంటి పవర్ అలాంటిదండి. ఏ మ్యూజిక్ అయినా సరే హైలీ పవర్ఫుల్ అయితే మాత్రం అది 100% మీకు ఎన్నిసార్లు అయినా చూస్తారండి. అంత అద్భుతమైన సాంగ్ సౌందర్య గారిని పెట్టి బాబుమోహన్తో సాంగ్ తీయటం ఏంటి అసలు? అది తర్వాత సెన్సేషనల్ హిట్ అయింది, మళ్ళీ మళ్ళీ తీస్తూ వచ్చారు. అసలు ఏంటి ఎందుకు జరిగింది ఆ సాంగ్? ఏదో కొంచెం కృతజ్ఞతా భావంతో చేశాను అనుకోండి. బట్ బాబుమోహన్ చాలా నైస్ పర్సన్ అండి. ఆయన ఏం చాలా ఏదో నేను రిక్వెస్ట్ చేస్తే ఆ పని చేసి పెట్టాడు ఆయన. అది కూడా సినిమాలకు సంబంధించింది అండి. చేత మళ్ళీ ఇంకా ఆ లోతులన్నీ ఎందుకు వచ్చింది తలుచుకోవడం ఇదంతానండి. అది లోతులు మనకు ఎందుకు, కానీ జనరల్గా ఒక కమెడియన్తో, అది కూడా బాబుమోహన్ గారు లాంటి ఆయనతో చేయటం అంటే ఆ పర్టికులర్ సాంగ్ చేయటం ఒక ఎత్తు, చేసినాక సెన్సేషనల్ హిట్ అవటం అంతకంటే గొప్ప విషయం. విత్ స్టెప్స్ మళ్ళీ దాన్ని రిపీట్. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక కమెడియన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతనిలో ఏదైనా ఒక స్వింగ్ని మనం చూడాలండి. చూడగలిగితే మాత్రం డెఫినెట్గా ఆ స్వింగ్ని మనం ప్రజెంట్ చేయగలిగితే 100% అది బాబుమోహన్ దగ్గర ఉంది. ఆ స్వింగ్ అది గుర్తించాను. అంచేత మళ్ళీ ఆయన్ని అడిగి, అవతల సౌందర్య అండి, పైగా సౌందర్యని అడిగి, సౌందర్య పాపం కృతజ్ఞతా భావంతో చేసిందండి. ఏంటి ఇన్ని సినిమాలు చేశారు, పైగా మనం ఎమ్మెల్యేలు కాదన్నాము అన్న ఒక ఫీల్ తోటి యాక్సెప్ట్ చేసేసిందండి ఆవిడ. మీకు సౌందర్య గారు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేసామండి. పాపం పోయింది. ఫ్యామిలీ మెంబర్ బాగుండేనేమో అనిపించింది నాకు. వాళ్ళు అట్లాగే ఉండేవారు, ఆయన కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆవిడ కానీ అసలు చాలా బాగా ఉండేవారు. సినిమా చేస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయినట్టుండే. అంత నైస్ పీపుల్ అండి వాళ్ళు. చాలా బాధ లేకపోవటం. మంచి అమ్మాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు ఏమి సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫిల్మ్ పెట్టుకున్నానండి, సంథింగ్ డిఫరెంట్ ఫిల్మ్ అండి అది. సార్ అంటే అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని పెట్టుకుని దాన్ని చేస్తున్నానండి. అంటే హైలీ అడ్వాన్స్డ్ అండి అది. బట్ జనాన్ని బాగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అండి అది. జనం ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది. ఓకే, ఇది మన కథ అన్నట్టుగానండి. రేపు రాబోయేటటువంటి మన కథ అన్నటువంటి భావనలోని వాళ్ళని ఉంచేటటువంటి ఒక మంచి కథ అండి అది. దానికోసం చాలా తపన పడ్డాను నేను. ఎందుకంటే నాకు గ్యాప్ వచ్చేసింది కదా అండి. నేను సెన్సేషనల్ హిట్ ఇచ్చి మంచి పెద్ద హిట్ అనేది పెళ్ళం ఊరు వెళితే అంతేనండి. 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయిపోయిందండి. 23 ఏళ్ల తర్వాత కూడా అసలు అంటే మామూలుగా చెప్పట్లో రైట్లో కానీ లేదా ఫేస్లో కానీ లేదా అంటే ఇలాంటి ఏ బిజ్జలైనా సరే చెప్తే నేను సిద్ధంగానే ఉన్నాను. అందుకని ఇలాంటివన్నిటినీ కూడా నేను అకళింపు చేసుకుని నేను మళ్ళీ కథను తయారు చేసుకుని పైగా దానికి మామూలుగా కాదండి, నాకు సాధారణంగా ఏ కథ తయారు చేయాలన్నప్పటికీ కూడా 3 మాసాల నుంచి 5 మాసాల లోపల పడుతుందండి టైం, అంతకుమించి పట్టదు. అందుకని మీకు 100 days కల్లా ఒక్కొక్క సినిమా ఇచ్చేవాడిని అప్పుడు. అలాంటి నేను 5 ఏళ్ళు టైం తీసుకున్నానండి ఈ కథ తయారు చేసుకోవడానికి. తయారు చేసుకుని గ్రాఫిక్స్ అన్నీ ఉంటాయండి ఇందులో. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతా ఉంటుందండి ఇందులో. ఇలాంటి అంటే 3 మాసాలకు ఒక కథ తయారు చేసే నేనే 5 ఏళ్ల పాటు టైం తీసుకున్నాను అంటే ఆలోచించండి మీరు.
ఎంత పాలిష్ చేస్తుంటాను. అందుకే డైలాగ్ కూడా రాసేసానండి. ఉమ్, పేపర్ ఎడిటింగ్ చేసేసానండి. ఉమ్, ఇలా ఒకటి కాదు, ఎవ్రీథింగ్ అండి, ఇంక్లూడింగ్ మ్యూజిక్తో సైతం రెడీ అయిపోయాను. అంత రెడీ. డైలాగ్స్ రాసేసాను. ఒకటి కాదండి, ప్రతిదీ పని పూర్తి చేస్తానండి. ఇంకా కథ ఎలాగా సిద్ధమే కదా, అంచేత ఇంకా డైరెక్షన్ చేసుకోవడం అంతే. ఓకే, నేను రెడీగానే ఉన్నాను. ఇంక్లూడింగ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండి. మీరు ఏ సినిమా చేసినా ఐ మీన్ హీరోలని అట్టగా రిపీట్ చేశారు, శ్రీకాంత్ని అట్లా రిపీట్ చేశారు, రాజేంద్ర ప్రసాద్ రిపీట్ చేశారు, ఆలియన్ రిపీట్ చేశారు, హీరోయిన్లు అట్టగా రిపీట్ చేసేవారు. హీరోయిన్లు కూడా సౌందర్య గారు అంటే సౌందర్య గారు వరుసగా 3-4 చాలా సినిమాలు చేశారు. అంటే మీకు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలండి, అంతకుమించి ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు కనుకండి. పై మన మాట వినేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవాలండి. ఒక్కొక్కసారి ఆ ఆర్టిస్టులు కూడా నాకేముందండి ఇందులో, నేను చేసేది ఏముందండి, ఇలాంటివన్నీ ఉంటాయండి. అలాంటివి ఉంటాయి అని మనకు డౌట్ వస్తే మాత్రం నేను వెళ్ళను అంతే. ఎందుకు వచ్చింది వాళ్ళని అడగడం, మనం ఎవరితో అయినా చేసుకోగలుగుతాం కదా అన్నట్టుగా ఏంటో పిచ్చి కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం అంతే, చేసేయడమే. ఇప్పుడు మీరు రెండో సినిమా కదా, మీ ఫస్ట్ సినిమానే కదా ఏనుగు దీంతో తీసింది? ఫస్ట్ సినిమా అండి అది, నా డైరెక్షన్. రాజేంద్రుడు గజేంద్రుడు ఫస్ట్ సినిమా అండి. అది సెన్సేషనల్ హిట్. అది 175 రోజులు ఆడిందండి. మరి తర్వాత ఇక్కడ జంతువుతో మళ్ళీ అది ట్రై చేయలేదు? జంతువుతో అంటే జంతువుతో ఒకటి చేసేస్తాను కదా, అయిపోయింది కదా, ఫుల్ ప్లేజ్డ్గా చేస్తానండి. అంటే నా ఉద్దేశం కొబ్బరి బొండం కానీ, రాజేంద్రుడు గజేంద్రుడు కానీ, ఈవెన్ యమలీల కానీ కొద్ది గొప్ప పిల్లల సినిమాలు, ఈయన పిల్లల్ని అట్రాక్ట్ చేసే సినిమాలు ఎక్కువ. పిల్లలు అట్రాక్ట్ చేస్తే ఫ్యామిలీస్ వస్తే మీ రిజల్ట్ కనపడతాను. అవునండి. మళ్ళీ అట్లా పిల్లలకి పనికొచ్చే సినిమాలు లాంటివి కాకుండా నెక్స్ట్ మావి చిగురు వరుస సినిమాలన్నీ మీరు కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీశారంట. పిల్లలకి కావాల్సినట్టు కాకుండా పెద్దవాళ్ళకి కావాల్సినవి తీశారు. అంటే నా దృష్టిలోనండి ఏ కథ చెప్పినప్పటికీ కూడానండి, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు 5 ఏళ్ళ వయసు ఉన్నవాడికి, లేకపోతే 7 ఏళ్ళ వయసు ఉన్నవాడికి, లేదా 10 ఏళ్ళ వయసు ఉన్నవాడికి ఈడి అనుభవం అండి 90 ఏళ్ళ వాడికి వస్తుందండి. కానీ 90 ఏళ్ళ వాడు అనుభవం ఈ 10 ఏళ్ళ కుర్రాడికి రాదు కదా. ఎందుకంటే ఈడి ఎక్స్పీరియన్స్డ్ కాదు అందులో, కానీ వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంచేత నేను చేసేటటువంటి స్క్రిప్ట్ ఈ 10 ఏళ్ల కుర్రాడికో, ఈ 9 ఏళ్ళు 5 ఏళ్ళ కుర్రాడికో అర్థమయ్యేలాగా నేను చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఈ 90 ఏళ్ళోడు కూడా చూస్తాడు. ఇందులో ఏంటంటే నేను అబ్సల్యూట్లీ చేయనండి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ఇట్స్ క్లారిటీ అండి, అది క్లియర్. కృష్ణారెడ్డి సినిమా అంటే ఇలా ఉంటుంది, ఫ్యామిలీతో చూసే సినిమా అన్నటువంటి ఫిక్స్ అయిపోయి వస్తారండి. అంచేత నేను ఏమాత్రం తప్పు చేసినా కానీ నన్ను క్షమించరు. తప్పే చేయను నేను, చెప్పకపోవడమే నాకు అంటే నా మైండ్లోనే అది రాదండి అసలు. అలాంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి సినిమాని 100% రేపు చేస్తున్నాను, ఇంత ముందు చేశాను, ఇలాగే చేసుకుంటూ పెళ్ళం ఊరు వెళ్తే కొంచెం సెక్స్ డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నట్టు అనిపిస్తుంది. ఉండవండి, డబుల్ మీనింగ్ డైలాగ్ జోలికి వెళ్ళను నేను. డబుల్ మీనింగ్ కాదు కానీ కొంచెం అటు అంటే కొంచెం కథలోనే, ముఖ్యంగా మీకు టైటిల్లోనే ఉంటుందండి పెళ్ళం ఊరు వెళ్తే అని. ఎప్పుడైతే ఉందో పెళ్ళం ఊరు వెళ్తే మజా చేయించారు ఒక ఫీలింగ్ ఒకటి న్యాచురల్గా ఉంటుందేమో, అప్పుడు వెతకడం మొదలు పెడతారండి. అంచేత వీళ్ళు వెతకడం మొదలు పెడతారు అలాగని చెప్పేసి నేను జాగ్రత్త వహించడం మొదలు పెట్టా. అందుకని ఏంటంటే నేను క్లియర్గా హ్యాపీగా తప్పుకున్నానండి. చక్కగా మంచి సినిమా చేసామని చెప్పి అందరూ అభినందించారు నన్ను. సూపర్ హిట్ కదా సినిమా, సూపర్ హిట్. రెండోది ఏంటంటే ఈ సూపర్ హిట్ అని అనడంతో పాటుగా ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడానండి ఎక్కడ వల్గారిటీ రానివ్వలేదండి. అక్కడికి టైటిల్ మీకు పెళ్ళం ఊరు వెళితే అని ఉన్నప్పటికీ కూడా అది మీ వల్ల అయిందండి అని చెప్పి నాకు చెప్పడం అనేటువంటిది నాకు మహా గర్వంగా అనిపించిందండి. ఒకసారి ఈ మధ్యకాలంలో మీకు కొంత గ్యాప్ వచ్చింది కదా, ఒకసారి గతాన్ని తవ్వుకుంటే మీరు యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ సినిమాలు కానీ, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కానీ మీరు చేసిన సక్సెస్లు అంటే అన్నిట్లోనూ సక్సెస్ఫుల్లే మీరు. అటు ప్రెసిడెంట్ కానీ సక్సెస్ఫుల్, ఇక్కడ దీని కానీ సక్సెస్ఫుల్. ఇవన్నీ చూసుకుంటా నెమరేసుకుంటా కూర్చుంటే ఎట్లా అనిపించి ఉంటాం మీకు మామూలు? అదే ఈ నెమరు వేసుకోవటంలోనే నేను ఏం చేద్దాం అనుకున్నానంటేనండి, ఎలాగో మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి కాస్త మ్యూజిక్ వచ్చు కదా, అందుకని మంచి అందమైన మ్యూజిక్ చేస్తూ
అందులో ఒక అద్భుతమైనటువంటి కథ ఒక పేజీకి మించకుండా రాసుకుంటూ ఉమ్, నా అనుభవాన్ని నా అనుభూతిని అండి ఉమ్, ఉమ్. దీన్ని మిక్స్ చేసుకుంటూ ఒక అద్భుతంగా చెప్దాము అనేటువంటి ఫీలింగ్ తోటి రేపు నెక్స్ట్ రాబోయే యూట్యూబ్లో వరుసగా ఎవ్రీ వీక్ ఒకటి చొప్పుని రిలీజ్ చేద్దాం అన్నటువంటి తపనలో పడ్డానండి. సూపర్. అంచేత అది అదిలా చేస్తూనే నా సినిమా నేను చేస్తానండి. నా సినిమా చేస్తూనే మళ్ళీ ఇది చేస్తాను. ఇది చేస్తున్నాను కదా అని నేను ఏదో మానేసరేమో అనుకోవద్దు. అంటే ఇప్పుడు ఒట్టి కథలుగానే చెప్తారా లేకపోతే ఎక్స్పీరియన్సెస్ కూడా సెపరేట్గా చెప్తారా? ఏం లేదండి, ఎక్స్పీరియన్స్లు కథ ఒక చిన్న చిన్న షార్ట్ స్టోరీ లాగా చెప్తూనండి నా అనుభవాన్ని దానిలో మిక్స్ చేస్తాను. అనుభవాన్ని మిక్స్ అనుభవాన్ని, అనుభూతిని, బాధని, కష్టాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇలా ఒకటి కాదండి, ఏమైతే నేను ఫీల్ అయ్యానో ప్రతిదీ కూడా నేను చెప్తానండి నేను. మరి దీంతో పాటు నాకు ఉచిత సలహా ఒకటే, అంటే మీరు దగ్గర 40 సినిమాలు అయిపోవాలి మీ ఆల్మోస్ట్ 40 దాటినట్టు. 40 సో ఇన్ని సినిమాలు చేసినప్పుడు ప్రతి సినిమాకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రకరకాల అనుభూతులు ఉంటాయి. ఒక కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటిని నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తానికి ఏదన్నా ఒక సెపరేట్ ప్యాకేజ్ లాగా దీంతో పాటు ఇంకో ప్యాకేజ్ చేస్తే బాగుంటుందేమో నా సలహా. మీ సలహా చాలా మంచిదండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి వీలైనట్టుగా ఏదైనా చేయడం బాగానే ఉంటుందండి. దానికి ఆలోచిస్తానండి, ఏదన్నా నా ఏదో నాకు తట్టాలి కదా అండి, ఏదో బ్రెయిన్. అంటే మనం ఈ మధ్య జనరేషన్లో చూస్తుంటే అంటే మనం అన్నీ మనమే చేసుకునేవాళ్ళం. ఓ డైరెక్టర్ అన్నాక ప్రతిదీ డైరెక్టర్ కింద వెళ్ళిపోయింది. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకుడు, పేర్లు 10 మంది పేర్లు ఉన్నా కానీ అన్నీ మన కంట్రోల్లోనే జరుగుతుండే, ఇంక్లూడింగ్ కాస్ట్యూమ్తో సహా. అవునండి, ఏది మనం వదిలిపెట్టింది, కాస్ట్యూమ్లు కూడా మనమే వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళం, మనతో కెమెరామెన్ తీసుకెళ్ళి. మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడు అలా నేను ఏదైనా ఒకటి చెప్పాను అనుకోండి, ఏ ఫార్మాట్లో చెప్తే బాగుంటుంది అనేటటువంటి మీ అభిప్రాయం నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. సార్ యూట్యూబ్కే కదా, ఇంక వేరే మనం ఏం మార్కెట్. యూట్యూబ్లో చెప్తేనే బెటర్ అని మీరు యూట్యూబ్లోనే చెప్పాలి, అంతకంటే చెప్పాలి. అంటే అందులో మళ్ళీ నాకు ఒక క్వశ్చన్ ఉందండి, అది ఓన్లీ ఇండస్ట్రీకి సంబంధించిందే అయి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేది అనుభవం ఏమన్నా చెప్పుకుంటూ వచ్చాను అనుకోండి, చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు పరచూరి గారు చెప్తున్నారు, ఈవెన్ రాఘవేంద్ర గారు అంతకుముందు ఒకసారి చెప్పారు. పరచూరి గారు లెసన్స్ లాగా చెప్తున్నారు, ఆయన ఓన్లీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, అంత పెద్దగా పండలేదు అయ్యి. బట్ పరచూరి గారిది బాగా క్లాసెస్ లాగా బాగా వెళ్తాను. ఇక్కడ మీ దగ్గరికి వచ్చేటప్పటికంటే మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీస్ మీరు చేసిన సినిమాలన్నీ. బట్ ఆ సక్సెస్ ముందు మీరు ఎంత కష్టపడ్డారు అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ జనరేషన్ ఏంటంటే మొత్తం ఎక్కువ దీని మీద డిపెండ్ అయ్యి చేస్తున్నారు. మీరు ఒక్కళ్ళుగా ఒక శక్తిగా జరిగింది, ఒక మనిషిగా జరిగినప్పుడు ఎంత సక్సెస్ వచ్చింది. 10 మంది మీద ఉంటే డెఫినెట్గా అంత సక్సెస్ రావట్లేదు. ఇప్పుడు ఎందుకు 2 వారాల దాటి సినిమా ఆడే పరిస్థితి లేదు. మీ సినిమాలన్నీ 200 రోజులు, సంవత్సరం రోజులు ఆడే సినిమాలు ఎక్కువ ఉన్నాయి మీ చరిత్రలో. సో అసలు ఇలా కూడా తీయొచ్చు అనేది అర్థమవుతాయేమో, ఒకళ్ళిద్దరు కన్నా మారుతుందేమో, మార్పు వస్తుందేమో. మార్పు కాదు, అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుని వాళ్ళు ఇంకా అంటారు. ప్రయత్నం అయితే చేస్తానండి, బట్ మీరు అన్నారు కాబట్టి. బట్ ఆల్రెడీ నేను చేస్తున్న వాటిలోనే ఆ ప్రయత్నాలు కూడా ఉంటాయండి. ఓకే ఓకే. చిన్న అంటే పూర్తిగా చెప్పేసినట్టుగా చెప్తే ఏది కూడా ఎవరికి పాఠంలాగా చెప్పామనుకోండి ఎక్కదు. అలా కాకుండా ఏదైనా ఒక కథని కలుపుకుంటూ అందులో ఒక అందాన్ని కలుపుకుంటూ ఒక చక్కగా చెప్పామో అనుకోండి అద్భుతంగా. అంటే ఈ మధ్య రాసిన వాటిలలో ఒకటి ద కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ మధ్య ఒక అంజీ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కాన్ఫిడెన్స్ గురించి అండి. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. నేను నా కథల్లో కూడా ఇలాంటివి ఉంటాయండి, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్లో. అందులో ఇవన్నీ మిళితమై ఉంటాయి. బట్ అది వాళ్ళు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అండి, అర్థం చేసుకోకుండా కథలాగే అర్థం చేసుకున్నారు అనుకోండి కథలాగే ఉంటుంది. అంచేత ఏంటంటే నాకు 2 in 1, ఇటు వీళ్ళకి ఉపయోగపడుతుంది, అటు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ నా అనుభూతులు అందులో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి. బట్ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే నేనైతే బాధ్యతగా ఫీల్ అవుతాను. అది మీరు చెప్పినటువంటి మ్యాటర్ అండి 100% జనానికి అర్థమయ్యేలాగా మన యొక్క అనుభవాలని కనుక వాళ్ళకి చెప్పడం అనేటటువంటిది మాత్రం 100% పర్ఫెక్ట్ అండి. బట్ అలాగే మీరు రాగా చెప్తే మాత్రం ఎవరికి నచ్చదు, ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా నచ్చదు. అందుకని మనం ఏదైతే మనం అనుకుంటున్నామో
ఏదైతే ప్రతిపాదిస్తున్నామో దాన్ని ప్రస్ఫుటంగా మనం గనక అందంగా తీర్చిదిద్ది గనక చెప్పగలిగితే అది హృదయంగా అప్పుడు డెఫినెట్గా ఎక్కుతుంది. నేను పచ్చని సంసారం తర్వాత మీరు నెంబర్ 1 తీశారు. అవునండి. తీసి మీరు కృష్ణ గారితో డ్యాన్సులు గిన్సులు చేస్తాంటే ఫస్ట్ నేను డ్యాన్స్ చేయించినందుకే అక్కడి నుంచి సక్సెస్ వచ్చింది. అమ్మదొంగ తర్వాత మీరు నెంబర్ 1 వచ్చారు. మూడు కంటిన్యూస్ పండగ సక్సెస్లు ఆయనకి. మీరు తీస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, మీకు ఎప్పుడు చెప్పలేదు, నేను మాత్రం నవ్వుకున్నా. కృష్ణ గారితో ఈయనేంటి పిచ్చి డ్రెస్సులు ఏంటి, పిచ్చి పాటలు ఏంటి, ఈయనకి ఏం పోయే కాలం వచ్చింది, ఈ సినిమా ఎట్ట ఆడుతుంది, కృష్ణ గారిని చూస్తారు. అందులో చార్లీ చాప్లిన్ కూడా చేయించారు విచిత్రంగా. సెట్కి వచ్చి ఆ రోజు నేను చూసి నాకు మనసులో నవ్వుకున్నా. బయటికి కృష్ణ గారు నాకు కావాల్సిన వాడు, మీరు కావాల్సిన వాళ్ళు, నేను అక్కడ ఏం కామెంట్ చేయటానికి లేదు. బట్ శరత్ గారితో అన్నా, ఏంటి డ్రెస్సులు ఏంటి, లోకం ఏంటి అంటే, లేదన్నా బాగా వస్తాను చూడన్నా అన్నాడు శరత్. సరే చూద్దాం అనుకున్నాం. రిలీజ్ అయినాక అది అసలు నవ్వుతున్న భవిష్యత్తు అయిపోయింది. బట్ మీరు అసలు ఎట్లా అసలు కన్సీవ్ చేయటం, మీరు ఏదైనా కానీ ఇట్లా కన్సీవ్ చేసుకుంటారు అంటే యువర్ క్వశ్చన్ ఈజ్ 100% పర్ఫెక్ట్ అండి, అన్డౌటెడ్లీ. బట్ దానికి ఏంటంటే నథింగ్ బట్ ఇంతకుముందు ఎర్లీగా చెప్పాను, కాన్ఫిడెన్స్ అనేటటువంటి కొన్ని అక్షరాలు మాత్రమేనండి. ఇప్పుడు అంటే నాకేంటి, లేదా ఇప్పుడు రేపు చేసేవాళ్ళు ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి, ఇంకోళ్ళు ఏంటి, కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలండి. నేను ఇది జనానికి ఆకట్టుకుంటుంది అన్నటువంటి నమ్మకం కనుక మీకు ఉన్నట్టయితే ఆ నమ్మకం 100% మిమ్మల్ని తీసుకెళ్ళిపోద్దండి. ఆ నమ్మకంతో మీకు ఎమ్మెల్యేలు చేశా, ఆ నమ్మకంతో బాబు మోహన్ డ్యాన్స్ చేశా, ఆ నమ్మకంతో ఆలీతోటి చేశా. ఇవన్నీ కూడా కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి ఖాతాల్లోకే వస్తాయండి. ఇలాంటి కాన్ఫిడెన్స్ కనుక మీకు ఉంది అనుకోండి, ఎస్ 100% యు ఆర్ ఫిట్ టు డూ ద థింగ్స్ అండి, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ అండి. అంటే మీరు అడిగారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అంతే. ఈవెన్ మీరు కూడా ఇవాళ కొత్తగా ఆలోచించగలిగి ఓకే జనానికి మనం చెప్దాము అని అనుకున్నట్టయితే 100% మీరు కూడా చెప్పచ్చు. వీళ్ళు వాళ్ళు అంత తేడా లేదు. కానీ అప్పుడు మీరు చేస్తున్న రోజులకి ఇవాళ ఉన్న దీనికి చాలా మార్పు ఉంది కదా. ఈ మార్పులో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు మీరు చెప్పారు మీకు కోపం వచ్చింది, కోపం కాదు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, ఖాళీతో సినిమా తీశారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, కొబ్బరి బొండాన్ని తీశారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, బాబు మోహన్తో డ్యాన్స్ చేయించారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంది, కృష్ణ గారితో డ్యాన్స్ చేయించారు. ఇట్లా మీరు చెప్పుకుంటా పోతే రకరకాలు ఉన్నాయి, 100 కథలు ఉన్నాయి, ప్రతి కథ విచిత్రమైన కథ తీశారు. అదేది అంటే ఇందులో పెళ్ళి ఆమె శుభలేఖలు మళ్ళీ అందరినీ పిలిస్తే కానీ విడాకులు ఆహ్వానం అండి, ఆహ్వానం. సో ఆ డిఫరెంట్గా అసలు ఆహ్వానం కథ ఆలోచించడం ఏంటి ఎవరైనా, అసలు ఎట్లా ఆలోచిస్తారు? శుభలగ్నం వైఫ్ అమ్మేసుకోవటం ఏంటి, ఇటువంటి ఆలోచించడం ఏంటి, అసలు ఆలోచన రావటమే వేరే సంగతి. ఇప్పుడు ఇటువంటి ఆలోచించిన మీరు ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని పెట్టి సినిమా తీస్తానికి ప్రొడ్యూసర్లు రెడీగా లేరు. అవునండి. ఇప్పుడు మనం సినిమా తీసే పరిస్థితి అంత ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ మన ఫైనాన్షియల్ కండిషన్స్ కానీ మనం తీయలేం. మీరు కూడా సొంతంగా తీయలేని పరిస్థితి ఉండొచ్చు, ఉందో లేదో నాకు తెలియదు కానండి. అంటే తీసే ఒపీనియన్ నాకు లేదండి. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. వీ హ్యావ్ ఏ డిస్కషన్ అబౌట్ ఆఫ్ ఇంక్లూడింగ్ అవర్ ప్రొడక్షన్ మేనేజర్తో సహా కూర్చుని మనం ఏం చేద్దాం, ఓన్గా సినిమాలు చేసేద్దామా, చేసేగలం కదా అని ఒక నమ్మకంలో ఉన్నామండి. అంటే మొత్తం అందరం కలిపి డిస్కస్ చేసుకుంటా అచ్చిరెడ్డి గారు ఒక మంచి సలహా చెప్పాడు. ఆయన లేదు మనం చేయడం కరెక్ట్ కాదు, మనం ఎవరికైనా బయటకు చేయడం ఎంత వస్తే అంత తీసుకోవటం, ఒకళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు అంతే తప్ప మనం మాత్రం ఓన్గా చేయటం, పెట్టుబడి పెట్టడం ఏమో మనకేం ఓన్గా చేసినట్లలో అన్నింటిలోనూ డబ్బులు వచ్చేసినాయని నువ్వు అనుకుంటున్నావా? లేదు, కొన్నిటికి మనం మైనస్ కూడా చూసినవి ఉన్నాయి, ప్లస్లో మైనస్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ కండిషన్స్లో, ఈ ఏజ్లో ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఎందుకు ఎంత వస్తే అంత తీసుకో, దొరికిన వాళ్ళతో చేసుకో, సెన్సేషనల్ హిట్ ఇవ్వు, హిట్ తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్, హిట్ తర్వాత హిట్ చేసుకుంటూ వెళ్ళిపోవు. ఎవరు అభ్యంతరం పెడతారు? అన్నిటికీ నీకు ఇప్పుడు ఈ ఫిల్మ్లోనే రాకపోవచ్చు, నెక్స్ట్ సినిమాలో వస్తాయే, ఆ నెక్స్ట్ ఫిల్మ్లో ఇంకా ఎక్కువ వస్తాయి, ఆ తర్వాత ఇంకా ఎక్కువ వస్తాయి, ఇట్లా పెరుగుతూనే వెళుతూ ఉంటాయి కదా. ఎందుకు వచ్చింది? ఏ హీరోలన్నా క్యాష్ చేసుకుంటున్నారు, డైరెక్టర్ హీరోగా మారిపోతే ఇంకా ఎక్కువ క్యాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం అన్నీ వాడి కాబట్టి డైలాగ్స్తో సహా చేసేయగలుగుతాడు.
కానీ అదే వేరే వాళ్ళు అయితే మాత్రం ఎంతవరకు చేయగలుగుతారు? No. ఓ హీరో ఒప్పుకున్న తర్వాత ఏమో సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే ఆడదు. బట్ అలా కాదే, బ్రెయిన్ ఈజ్ యువర్స్ అండ్ థింకింగ్ ఈజ్ యువర్స్ No. అండ్ మేకింగ్ ద స్టోరీ ఈజ్ యువర్స్ అండ్ రైటింగ్ ద డైలాగ్ ఈజ్ యువర్స్. And when all these things together, making a music itself is yours. No. When all these things together, yes, definitely it's going to give you one of the wonderful success, undoubtedly. Mm. Provided you should be confident. నీకు కాన్ఫిడెంట్ ఉన్నటువంటి ఐడియాస్ని మాత్రమే తీసుకో. అది తీసుకుని చేసుకోగలిగితే మాత్రం 100% నువ్వు నిలబడతావు. మీ కాన్ఫిడెన్స్ ఒకటే చాలు కదా, అవతల ప్రొడ్యూసర్ కాన్ఫిడెన్స్ కావాలి కదా. అటువంటి వాళ్ళు దొరుకుతారా ఈ రోజు? దొరికేంత వరకు ఎదురు చూడమేనండి. ఇప్పుడు మొత్తం అంతా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 5-6 కంపెనీలు ఉన్నాయి, వేరే 100% కమర్షియల్ గానే. నాకు కూడా టైం పడుతోంది కూడానండి. కాకపోతే నిన్ననే ఒక ఆయన చూసి 100% అసలు ఈ కథను వినకపోవడం ఏంటంటే, కొంతమంది చాలా తప్పు చేశారు, రేపు పొద్దున్న చూస్తారు, దీని కెపాసిటీ ఏంటో చూస్తారు అని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి. జరగడం కూడా అయిపోయింది. అంటే ఈ రోజు కూడా మనం చేసేటటువంటి శక్తిలోనో యుక్తిలోనో లేకపోతే రక్తిలోనో భక్తిలోనో మీ ఇష్టం, ముక్తిలోనో మీ ఇష్టం, ఏదన్నా అనుకోండి, బట్ ఉండగలగడం అనేటటువంటిది మన అదృష్టంగా భావించాలంతే. ఆ పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు 100% మనం కాన్ఫిడెంట్గా ఉన్నట్టు లెక్క. దాన్ని మనం ప్రజెంట్ చేస్తాము. సూపర్. ఈ మధ్యకాలంలో మీరు అందరూ చాలా మందిని కలుస్తూ ఉంటున్నారు కదా, మీరు చేసినప్పటికీ ఇప్పటికి అంటే ఈ జనరేషన్ మారిపోయి కార్పొరేట్ సెక్షన్స్ వచ్చినాక డిఫరెన్స్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి అప్పటికి ఇప్పటికి అన్న కనపడుతుందో? అసలు ఏమీ లేదనుకో. ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓన్లీ హీరోలు మాత్రమే దే ఆర్ ప్రివైలింగ్ అండి. దే ఆర్ ఆర్గనైజింగ్ ఇట్, దే ఆర్ ప్లానింగ్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్, అండ్ దే ఆర్ కీపింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద టాప్ పొజిషన్ ఆఫ్ దట్ దెమ్సెల్వ్స్, అండ్ దే ఆర్ డిక్టేటింగ్. ఒక దర్శకుడు ఉంటే వాడు కథ పట్టుకుని తిరగాలి, ఒక ఆర్టిస్టుల కోసం వెతకాలి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వీళ్ళు చేసుకోవాలి, వాళ్ళు కూడా పాపం అంత చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒక మంచి దర్శకుడు ఎవరు దొరుకుతాడా, ఒక మంచి కథ ఎవడు పట్టుకుని వస్తాడా అని వాళ్ళు కూడా ఎదురు చూడాలండి. ఎందుకంటే తనకు హిట్ ఇవ్వాలి కదా. అది ఎప్పుడు ఉంటుందండి, అది అంటే పరస్పరం ఉంటుంది. ఉన్నప్పుడు వీటిలోంచి మనం విజయం సాధించగలిగితే మనం విజయం సాధిస్తామండి. ఒకవేళ వాళ్ళు విజయం సాధించారు అనుకోండి, వాళ్ళ వైపు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి కొంతమంది హీరోలు ఇంక ఏ కథ దొరకటం లేదు కదా అలాగని చెప్పేసి ఈ ఎవడో ఒకడు కాస్త మించో చెప్పాడు లేదు, ఇంకా కాస్త అంత క్లైమాక్స్ అది ఇది బ్యాలెన్స్ ఉంది కదా, అదేదో మనం లాగేద్దాంలే, ఇంకా కాస్త కూర్చోబెట్టి ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, అది ఎలా చేస్తే బాగుంటుందేమో అనే డిస్కషన్స్ కూడా ఉన్నాయండి. సో పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నా దగ్గర అలా కాదు. పక్కా ఇంక్లూడింగ్ డైలాగ్ అండి, మార్చడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు పడుతున్న పరిస్థితుల్లో పెట్టి చెప్తానండి. అంటే అలా ప్రజెంట్ చేస్తాను, మార్చకూడదని ఎక్కడ లేదండి. మళ్ళీ చెప్తున్నాను కదా మీకు, మార్చడానికి నేను అంగీకరిస్తాను కూడా, కానీ అంత అంగీకరించేటటువంటి అవసరం రాని పరిస్థితిని క్రియేట్ చేసుకుంటానండి నేను. దట్స్ కాల్డ్ స్క్రిప్ట్. బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ అండి. అవును, మీరు అసలు నాన్ కాంట్రవర్షియల్, దేనితోనూ సంబంధాలు లేకుండా అందరితో చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండే మీరు మధ్యలో రాజకీయ పార్టీలో వెళ్ళినట్టున్నారండి. వెళ్ళారా లేకపోతే ఊరికే మనకి ఇష్టమైన వాళ్ళని నాయకుల్ని సపోర్ట్? ఏదో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో నాకు అనుబంధం ఉండేదండి. వాళ్ళ నాన్నగారితో కూడా, రాజారెడ్డి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది. ఆ తర్వాత జగన్ తోటి కూడా అనుబంధం ఉంది. కాబట్టి నాకు ఇక వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధాలకి నేను వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళాను. ఇప్పుడు సంపూర్ణంగా నేను ఇంక ఇవన్నీ మానేసుకున్నానండి. రాజకీయమైన దానికి నేను వెళ్ళలేదు. బట్ రాజకీయం డైరెక్ట్ ఊరికి సపోర్ట్ అన్నారు తప్ప మీరు వెళ్ళి ఇక్కడ క్యాన్వాస్ లేదండి. క్యాన్వాస్ కూడా చేయలేదండి. ఎప్పుడు చేయలేదు. ఇష్టం అన్నారు అటువంటిది అందరికి, ప్రతి వాళ్ళు అంతే తప్ప అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఏమండి, అటు ఓటు ఇటు రాజకీయం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు, వేసుకొని ఇవ్వాలి, వేసుకుంటారు కూడా. ఇప్పుడు ఎక్సెప్ట్ ఎన్టీ రామారావు కూడా ఓడిపోయారు ఒక రకంగా ఎలక్షన్లో. ఒక సీట్ ఓడిపోయి ఒక సీట్ గెలిచారు ఆయన. ఓటమి ఎప్పుడు ఎవరికైనా సరే చవి చూడాల్సిందే. అంటే మనం సినిమా వాళ్ళం కాబట్టి అన్నీ గెలుస్తామని లేదు. కృష్ణ గారు ఓడిపోయారు, శారద గారు ఓడిపోయారు, అందరూ ఓడిపోయిన వాళ్ళు, అందరూ గెలిచి అందరూ ఓడిపోయిన వాళ్ళు. అందుకని మనం చెప్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఓడిపోయారు, ఈసారి గెలుస్తారేమో.
అంటే మనం చెప్తే గెలుస్తారనే సినిమా వాళ్ళు చెప్తే గెలుస్తారు అనుకునేది భ్రమ ఏదైనా కానీ. అబ్బాయి అది పెట్టిదండి అది. ఇదంతా భ్రమ. సినిమా వాళ్ళు చెప్తే గెలుస్తారేమో అన్న దానికి నిదర్శనం ఏంటంటే సినిమా వాళ్ళు ఎవరైనా నిలబడితే విపరీతంగా వచ్చేస్తారు జనం వచ్చారు. జనం వచ్చేయడాన్ని చూసేసి ఇదంతా వచ్చేసారేమో అని కనుక నమ్మితే అంతకన్నా ఫుల్ ఇంకొకటి ఉండండి. కాదు వీళ్ళందరూ కూడా ఓటేసేవాళ్ళు కాదు, ఏమో వాళ్ళకి నచ్చిన ఓటు వాళ్ళు వేస్తారు కదా అని తెలుసుకున్నవాడు మాత్రమే తెలివైనవాడు. ఏమో నా లెక్కలో ఇది అంతే కదా, ప్రూవ్ అయింది కదా. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయారు కదా. ఎందుకు ఓడించారు? ఏమో ఏవో కారణాలు ఉంటాయి, 100 కారణాలు. కృష్ణ గారు ఓడిపోయారు, కృష్ణ గారు ఓడిపోయారు, చిరంజీవి గారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా కృష్ణ గారు ఓడిపోయినా, ఎన్టీ రామారావు ఓడిపోయినా, ఎవరు ఏది చేసినప్పటికీ కూడా దే ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ యాజ్ ఎన్ యాక్టర్స్ అండి. దే ఆర్ యాక్టర్స్. దే నో దేర్ యాక్టింగ్స్. దట్ ఈస్ ద స్కిల్, దే హ్యావ్ ఇట్. ఆ స్కిల్ ఎప్పుడు కూడా మళ్ళీ ఫెయిల్ అవ్వలేదు. అలాగని జనం ఏమి నువ్వు అలా చేసావట ఇలా చేసావట అందుకని మేము మీ సినిమా చూడడం మానేస్తున్నాం అని ఎప్పుడు అనలేదు. ఆఖరికి తన శత్రువు సినిమా అయినా సరే వెళ్ళి చూసి వస్తాడు. దట్స్ ద గ్రేట్నెస్. అది పబ్లిక్ అంటేనండి. Public always thinks that for a right script and for a right actors and for a right things, always they జెండా ఊపుతూనే ఉంటారు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పబ్లిక్. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలు ఉన్నా కూడా సంబంధం లేదు. సినిమాలు చూస్తుంటారు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిచ్చారు కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలోనే సక్సెస్ అవుతున్నాడు. మనకి ఇప్పుడు కళ్ళ ముందు చిరంజీవి గారు అట్లాగే ఆయన సక్సెస్ఫుల్. మరి ఎవరైనా అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 సీట్లు ఆ మధ్య ఎప్పుడో లాస్ట్ ఓడిపోయాడు. సినిమాల తర్వాత చిరంజీవి గారి పార్టీ నిలబడలేదు, ఆయన అంగీకరించాడు. ఆయన ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు తెలియదు. అలాగని చెప్పేసి ఆయన ఏమి ఆర్టిస్ట్ గా రిఫ్యూజ్ చేయలేదు కదా, అది అంటాను నేను. అదే కరెక్ట్ నడుస్తుంది వాళ్ళకి. సినిమా ఆర్టిస్ట్ వేరు, సినిమా రాజకీయం వేరు. ఆర్టిస్ట్ అయిపోగానే రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని లేదు. అదే ఎన్టీ రామారావు అని మొదట సుభాష్ మీరు వచ్చారు కాబట్టి బాగుందన్నారు, నెగ్గించేశారు, అయిపోయిందండి 9 మాసాలు పార్టీ పెట్టేశాడు ఆయన. ఓకే అండి. మళ్ళీ అదే ఎన్టీ రామారావు ఓడించారు. ఇదే చిరంజీవి పార్టీ పెట్టారండి. పెడితే బాగానే ఉంటుంది అన్నది మాట ఏం వినపడుతుంది తప్ప ఎక్కడ స్పీడ్ లేదు. అది సరే. తర్వాత చివరికి వచ్చేసరికల్లా వాళ్ళందరూ సమస్యల్లో పడ్డారు, బయటపడ్డారు. మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. అంటే మనిషి తనకు వచ్చినటువంటి పనుల్లో తాను సఫలీకృతం అయినంతసేపు చేసుకుంటూనే వెళ్ళాలి. అనువుగాని చోట అధికలు మన రాదు అనేటటువంటిది శాస్త్రం. అది చాలా సంతోషం సార్. చాలా కాలం తర్వాత చాలా ఓపికగా సేపు కూర్చున్నాము. అయ్యో చాలా స్వీట్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఏమండి, నేను మొదట చెప్తున్నాను, మధ్యలోనే చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానండి. నేను మా భరద్వాజ గారిని కలవడం కోసం వచ్చానండి. మీరు ఏం పెట్టుకుంటారో, మీరు కెమెరాలు పెట్టుకోండి, ఎవరుతున్నారు అది మీ ఇష్టం. నేను నా పర్సనల్ ఒపీనియన్, ఐ వాంట్ టు మీట్ భరద్వాజ గారు, ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ హిమ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.